బ్రేకింగ్లో చూస్తున్నాం. ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ కుటుంబ సభ్యులతో కలిసి యూరోప్ పర్యటనకు వెళ్లారు. సిబిఐ ప్రత్యేక కోర్టు అనుమతితో బెంగళూరు విమానాశ్రయం నుంచి ఆయన ప్రయాణం అయ్యారు. ఎప్పుడూ సాధారణ దుస్తుల్లో కనిపించే జగన్ ఈసారి జీన్ షర్ట్, షూస్ ధరించి సరికొత్త లుక్లో కనిపించారు. మే 15 వరకు జగన్ యూరోప్ పర్యటన కొనసాగుతుంది. ఆ తర్వాత ఆయన తిరిగి తాడేపల్లికి చేరుకుంటారు. సాధారణంగా వైట్ షర్ట్, ఖాకీ లేదా గోధుమ రంగు ప్యాంట్, సాధారణ చెప్పులతో అత్యంత నిరాడంబరంగా కనిపించే జగన్ ఈసారి ట్రెండీ లుక్లో దర్శనమిచ్చారు. బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఆయన జీన్ షర్ట్, జీన్ ప్యాంట్, షూస్, ఖరీదైన వాచి ధరించి కనిపించారు. ఎయిర్పోర్ట్లోని ప్రయాణికులు, అభిమానులు జగన్ సరికొత్త అవతారం చూసి ఆశ్చర్యపోయారు. ఆయనతో ఫోటోలు దిగేందుకు, వీడియోలు తీసేందుకు పోటీ పడ్డారు. ప్రస్తుతానికి ఈ ఫోటోలు, వీడియోలు వైరల్గా మారి విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ రమేష్ సిద్ధంగా ఉన్నారు. రమేష్, యాక్చువల్లీ జగన్ వైసీపీ అధినేత జగన్ టూర్ డీటెయిల్స్ ఏమిటివి? రమణ, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిన్న అర్ధరాత్రి తర్వాత యూరోప్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. కుటుంబ సభ్యులతో కలిసి ఈ పర్యటనలో జగన్మోహన్ రెడ్డి పాల్గొంటున్నారు. 2 వారాల పాటు ఈ పర్యటన కొనసాగనుంది. ఇది పూర్తిగా వ్యక్తిగతమైన పర్యటనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులతో 2 వారాల పాటు యూరోప్ లో పర్యటించి ఆ తర్వాత తిరిగి వస్తారు. ఇప్పటికే సిబిఐ కోర్టు కూడా జగన్మోహన్ రెడ్డి పర్యటనకు అనుమతి ఇచ్చింది. వచ్చే నెల 15వ తేదీ వరకు కూడా ఆయన విదేశాల్లో పర్యటించేందుకు కోర్టు కూడా అనుమతించిన నేపథ్యంలోనే ఆయన కుటుంబ సభ్యులతో కలిసి యూరోప్ పర్యటనకు వెళ్లడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి కుమార్తెలు ఇప్పటికే విదేశాల్లో చదువుతూ ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా జగన్మోహన్ రెడ్డి వారి కుమార్తెలను చూసేందుకు యూరోప్ పర్యటనకు వెళ్తూ ఉంటారు. కుమార్తెలను కలుసుకున్న తర్వాత కుటుంబ సభ్యులందరితో కలిసి యూరోప్ లో పర్యటిస్తారు. ఇది పూర్తిగా వ్యక్తిగతమైనటువంటి పర్యటన. ఇది రాజకీయాలకు కానీ రాజకీయ అంశాలకు సంబంధించిన పర్యటన కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. ఇక జగన్ పర్యటన నేపథ్యంలో ఆయన రొటీన్ కు కొంత భిన్నంగా కనిపించారు. కొత్తగా జీన్ ప్యాంట్ వేసుకోవడం కావచ్చు, అదేవిధంగా ఆయన వేసినటువంటి బ్లూ షర్ట్ కి సంబంధించి కావచ్చు, ఈ పిక్స్ అన్ని కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరుతున్నటువంటి విజువల్స్ కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి లండన్ లో పర్యటించారు. అప్పట్లో ఆయన పార్టీకి సంబంధించినటువంటి నేతలతో కూడా సమావేశమయ్యారు. అదే సందర్భంలో ఇటు పరిశ్రమలకు సంబంధించి, పెట్టుబడులకు సంబంధించినటువంటి సమావేశాల్లో వివిధ పార్టీలతో కూడా సమావేశమైనటువంటి పరిస్థితి కూడా ఉంది. కానీ ఇప్పుడు ఆయన కేవలం ప్రతిపక్ష నేత మాత్రమే, అధికారంలో లేరు కాబట్టి ఇప్పుడు పర్యటన అనేది పూర్తిగా వ్యక్తిగతం. ఇదే సందర్భంలో ఆయన పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది కార్యకర్తలను కూడా కలిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. యూరోప్ లో, అదేవిధంగా లండన్ లో కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అభిమానులు, కార్యకర్తలు ఉన్నారు. గతంలో విదేశాల్లో పర్యటించినప్పుడు అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలతో సమావేశం కావడంతో పాటు ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి తమ వంతు సహాయ సహకారాలు అందించాలని గతంలో వారిని కోరినటువంటి సందర్భం ఉంది. ఇప్పుడు కూడా ఆ దిశగా విదేశాల్లో ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలతో సమావేశం అవుతారో లేదా అనేది చూడాల్సింది. మొత్తంగా జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటన ఆయన కొత్త లుక్ లో కనిపించడం మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో కొంత ఇంట్రెస్టింగ్ గా మారిందని చెప్పుకోవచ్చు. రమణ, థ్యాంక్ యూ రమేష్.